నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసేసిందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మొన్న నరేంద్ర మోదీ గారు కూడా ప్రసంగంలో తెలంగాణలో రుణమాఫీ కాలేదు అని చెప్పి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా లెటర్ కూడా రాయడం జరిగింది. సో మాట్లాడుతుంది మేడం, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏమో కంప్లీట్ గా అందరికి రుణమాఫీ చేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఒక సైడ్ ఏమో నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానమంత్రి రుణమాఫీ కాలేదు అని చెప్పి తన ప్రసంగంలో చెప్పారు. సో మీరేమో చదువు రానానికి దేశ ప్రధాని చేసుకుంటే ఎట్టుంటది చెప్పండి. లేక రాష్ట్రం అదన్నా చదివించి ట్రాన్స్లేషన్ చేసి ఆయనకు వచ్చే భాషలో ట్రాన్స్లేషన్ చేస్తే చెప్తే బాగుంటదని నేను అంటున్నా. రుణమాఫీ కాలేదేమో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు అడిగితే తెలుస్తుంది. లేదంటే మేము వెబ్సైట్ లో క్లియర్ గా అన్ని పొందుపరిచిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా కావాలని అంటే ప్రతి ఒక్కరికి ఏ రైతుకి ఎంత రుణమాఫీ అయింది, ఎవరు ఎంతమంది రైతులు ఉన్నారు అనేది మేము పూర్తిగా పెట్టినాం. 22,22,000 మంది, 22,000 కుటుంబాలకి, 22,22,000 కుటుంబాలకి రైతు రుణమాఫీ 17,800 కోట్లు అనుకుంటా, సుమారుగా 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ తెచ్చుకోమను, అది కూడా తెలియకపోతే వెబ్సైట్ లో చూసుకోమను, అది కూడా చదువు రాకపోతే నీది కింద ఉన్నటువంటి చాలా మంది పిఎం అని అంటే ఒకడో ఇద్దరు ఆయన ఒక్కడే పనిచేయడు, కొన్ని వందల మంది పనిచేస్తారు. డేటా తెప్పించుకోమని అడుగుతున్నా. అంతకన్నా మించి రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ అసలు ఆయనకి ఎక్కడన్నా ఉన్నదా అని అడుగుతున్నా. ఎందుకంటే 16 నెలలు నడి రోడ్డు మీద రైతులని, ముసలి ముతక రైతుల్ని కూడా రోడ్డు మీద కూర్చోబెట్టి 850 మంది చావుకు కారణమైనటువంటి ప్రధానమంత్రి ఈరోజు రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, వెన్నెముక్కనే రైతే మనకు దేశానికి పెట్టుబడి, రైతే మనకు రైతేర్చిన రాజ్యం, ఎద్దేర్చిన వ్యవసాయం మంచిది కాదు అని చెప్తారు. కానీ నువ్వు రైతు నేర్పిstiవే, ఈపుల మీద దెబ్బలు కొట్టిstiవే, పోలీసులతోని లాఠీ చార్జీ చేపిstiవే, రక్తం కళ్ళ చూstiవే, నీకేం హక్కుందయ్యా రైతుల గురించి మాట్లాడికి? గాడపోయి గీ ప్రసంగం ఎందుకు? ఈడ తెలంగాణకి రా దమ్ముంటే నీకు. ఈడ మన ఇప్పుడు లోకల్ బాడీ నీకు అలవాటే కదా, చిన్న చిన్న ఎలక్షన్లకు కూడా తిరిగి అలవాటు కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కూడా వచ్చిపోయినావు లాస్ట్ టైం, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్. రా ఒకసారి రైతు రుణమాఫీ పేజీలు తీసుకొని వచ్చి ఒక్కొక్కళ్ళకి ఎంత రుణం అయిందో ఒక ఫోన్ పెట్టుకో. ఆడ ముంగల నీ పిఎంఓ ఆఫీస్ లో ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసి డేటా చదవమను. పబ్లిక్ లో ఒక మీడియా, మీలాంటి మీడియా సోదరు నన్ను అడిగినట్టే పిఎం వచ్చినప్పుడు మీరు డిమాండ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చెయ్యలేదు, అబద్ధాలు క్రియేట్ చేసి చెప్తుంది. దానికి మీరేమంటారు? డేటా ముంగల పెట్టి చూపియండి, వాళ్ళకి చెంపపెట్టు కొడదాము మనము. మీరే ప్రభుత్వాన్ని అడగండి, బీజేపీ ప్రభుత్వాన్ని. నేను అడుగుతున్నా, ఈ రోజు అన్ని వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినా కూడా మీకు దమ్ములేని శాతగాని దద్దమ్మలు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగనంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది. రైతులు ఈరోజు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే తట్టుకోలేనటువంటి బీఆర్ఎస్ బీజేపీలు అవాక్కులు చవాకులు కూస్తూ ఉంటే మేము దాన్ని చూసి మేము మీతో మాట్లాడి మేము ఇవన్నీ జవాబులు చెప్పాలన్నా, అవసరం ఉంటే దమ్ముంటే తీసుకొని వచ్చి డేటా కలెక్షన్ చేసుకొని వచ్చి చూడమని చెప్పండి. ఇంతవరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యింది. సీఎం గారు 30,000 కోట్లు రుణమాఫీ కావాల్సింది, సో అందులో కేవలం 18,000 కోట్లు. ఇంకా చాలా కాదు, 100 సార్లు చెప్పినాము. 18,000 కోట్లు మొదటి విడత 1,00,000 రూపాయలు, ఆ తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు 18,000 కోట్లు 3 విడతలుగా క్లియర్ చేసినాము. ఆ 3 విడతలు 27 రోజుల లోపల అయిపోయింది. ఆ తర్వాత ఏమన్నా 2 లక్షల పైబడి ఉన్నది, అవన్నీ అంచనాలు వేసుకునే 31,000 కోట్ల రూపాయలు. 2 లక్షల పైన ఉన్నోళ్ళే ఇంకా చాలా మంది ఉన్నాయి కాబట్టి అదంతా అంచనా వేసుకునే మేము రైతులకి 31,000 కోట్ల రూపాయలు అన్నాం. అది 26,000 కోట్లకు పోతుందా, 31,000తో క్లోజ్ అవుతుందా తెలియదు. కానీ నేను చెప్తున్నా, 2 లక్షల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి ఇప్పుడే కట్టుకొని రండి, గంటలో మీ పాస్బుక్లు క్లియర్ అవుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఇచ్చిన మాట ఏంది? 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నాం. ఆ 2 లక్షలు ఉన్న వాళ్ళ వరకు చేస్తాం, ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా చేస్తామంటున్నాం. పైన ఉన్న డబ్బులు మేము కట్టుకోమంటున్నాం. దానికోసమే మిగతా డబ్బు బ్యాంకులలో పొందుపరిచి మీకు చల్లగా ఉన్నది, ఎలాంటి సందేహం లేదు. మిగతా రుణం కూడా మీకు క్లియర్ అవుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు పైన చేసినటువంటి అప్పును కట్టుకోండి, మేము క్లియర్ చేస్తామని చెప్తున్నాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, దీంట్లో మాట మార్పిడి లేదు ప్రభుత్వానికి. ఇది ఒక్కటి గుర్తుంచుకోమను. మేము ఇప్పటికే 100 సార్లు మాట్లాడాం మీడియా ముఖంగా. రైతులకు కూడా తెలుసు, రైతులు బాగానే ఉన్నారు. రైతుల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి విధవలు పబ్బం గడుపుకొని వాళ్ళకి శాతగాని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది కాబట్టి తట్టుకోలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. చివరిగా ఒక ప్రశ్న మేడం. సో రీసెంట్ గా చూసుకుంటే రీసెంట్ గా ఈ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కలిసి రామన మూసీ దగ్గరికి పోదామని చెప్పి ఆయన ఒక లెటర్ కూడా రాశారు. సో దీని రేవంత్ రెడ్డి పిలిపించింది కదా, రా దమ్ముంటే ఒక వేదిక మీద కూర్చొని ఇద్దరం 125 గజాలు పంచుదాం. ఆడ 1000 ఎకరాలని, ఇంకో జాగా 100 ఎకరాలని, ఇంకో జాగాలు 200 ఎకరాలని, 150 ఎకరాలని, ఇట్లాంటివన్నీ ప్రభుత్వ ఆస్తులే. ప్రజలకు పంచడం లోపల తప్పేముంది? అదేం రేవంత్ రెడ్డిది కాదు, ఈటల రాజేందర్, కేసీఆర్ది కాదు, మోదీది కాదు. ప్రజల సొమ్ము, తెలంగాణ ఆస్తులన్నీ.
ప్రభుత్వం ప్రజల సొమ్ము వాళ్ళకి ఇవ్వాలని మాకు ఉద్దేశం ఉన్నది. 25,000 కోట్లు తీసుకొని రా, వాడు పట్టాలు ఇద్దాం, ఇచ్చినట్లుగా ఇల్లు కూడా కట్టిద్దాం అని చెప్పి దమ్ముంటారా రెడీగా ఉన్నాం మేము. ఉట్టిగా నువ్వు ఊరికే ఎండన కూర్చొని సవాల్ ఇస్తే ఈరోజు అధికారికంగా మేము సవాల్ ఇస్తున్నాం, రమ్మని చెప్తున్నాం. ఈటెల రాజేందర్ 25,000 కోట్లు తీసుకొని వద్దన్నాడు, కేంద్రానికి పోదాం, నువ్వు అడుగుతా, నువ్వు ఇప్పియగలుగుతావు అంటే నీతో పాటు మేము నీకు బలంగా మేము బలగంతోనే మేము వస్తాం. మా ముఖ్యమంత్రి గారే ఒక బలం, తెలంగాణకి బలగం. కాబట్టి మా ముఖ్యమంత్రిని రమ్మంటావా చెప్పు, తెలంగాణలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని రమ్మంటావా చెప్పు, లేదా నువ్వు ఒక్కడు పోయి 25,000 కోట్లు తెస్తావా, తీసుకొని రా చెప్పు. ఆ తర్వాత నీకు ముంగల నిలబడి ఇట్లా 25,000 కోట్లు దేంగానే నువ్వేం చెప్తే అది ప్రభుత్వం చేయడానికి రెడీగా ఉంది. చలో నువ్వు సవాల్ ఇస్తున్నావు, మేము కూడా దానికి రిటర్న్ ఆన్సర్ ఇచ్చినాం. ఆ ఆన్సర్కి నీ సవాల్కి మా ఆన్సర్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఆ ఆన్సర్కి నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావా లేదా, లేకపోతే దాన్ని నెరవేరుస్తావా లేదా అని నీ మీద ఉన్నది. నువ్వు ఈటెల రాజేందర్ దగ్గర పోయి మౌత్ పీస్ పెట్టి అడుగు. సో ఇది కల్వా సుజాత గారు చెప్తున్నామంట. సో మెయిన్ గా చూసుకుంటే ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఏవైతే ఉందో సో ఆల్రెడీ అందరికి 100% అందరికి చేసినాం, ఇంకా చాలా మంది కొంతమందికి చేయాల్సి ఉంది. సో అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి చేయాల్సి ఉంది. సో ఆ 2 లక్షల పైన కూడా త్వరలోనే చేస్తామని చెప్పి చెప్తాను పరిస్థితి. ఇంకోటి ఏమో ఈటెల రాజేందర్ సంబంధించి, సో ఈటెల రాజేందర్ గారు అయితే రీసెంట్ గా లెటర్ రాసిరో సీఎం రేవంత్ రెడ్డి. సో సరే మీరు లెటర్ రాసిరు, ఓకే, సో మేము కూడా 25,000 కోట్లు ఏదైతే ఉందో అవి రేవంత్ రెడ్డి చెప్పినట్టు మీరు వెళ్ళి తీసుకురండి సెంట్రల్ నుంచి. సో తీసుకొచ్చిన మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది అని చెప్పేసి కల్వా సుజాత గారు చెప్తున్నమాట.